జై జనసేన, జై జై జనసేన. నేను 6వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బడేటి వెంకటరమణని. గత 2014 నుంచి పార్టీలో క్రియాశీలకంగా నేను పనిచేస్తున్న పార్టీకి బలంగా. సందర్భంలో 2019 ఎలక్షన్కి వచ్చేటప్పటికి 3000 మంది ఓట్లున్న వార్డులో 2000 కాపులున్న వార్డులో నేను నామినేషన్ వేస్తానికి కూడా ఎవరో రాని రోజున వచ్చి నేను నామినేషన్ వేసా. ఇవాళ రోజున వార్డులో ఇన్ఛార్జిని మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫస్ట్ నాకు కావాల్సింది. రెండోది, మీరు 50 డివిజన్లో ఆర్కే గారు మీరు 50 డివిజన్లో ఇన్ఛార్జీలు పెట్టారా? 50 డివిజన్లో బూత్ కమిటీలు వేశారా? ఈ 50 డివిజన్లో ఇన్ఛార్జీలు మార్చినప్పుడు 6వ డివిజన్ ఇన్ఛార్జీ ఎందుకు కనబడ్డాడు నీకు? 6వ డివిజన్లో బూత్ ఏజెంట్లుగా కానీ మీ కనుసైకిల్లో 4 పనిచేసిన వ్యక్తులను చూపించండి. ఫలానా రోజున జనసేన పార్టీకి ఇగో ఈ 5 పనిచేశారు అని. ఆ వ్యక్తులు ఎవరో మీకు కనపడలేదా? ఇవాళ రోజు 6వ వార్డులో బడేటి వెంకటరమణ అనే వ్యక్తిని తీసి వేరే వ్యక్తిని పెట్టాల్సినంత అవసరం మీకేమొచ్చింది? అంటే మీరు వైసీపీకి పనిచేస్తున్నారా? జనసేన పార్టీ బాలశౌరి గారికిను మన కొల్లు రవీంద్ర గారికి పనిచేస్తున్నారా? మీరు ఎవరి మాట వినుకోకుండా మీరు నియంత్రణగా పోగడకపోతే దీనికి మీరు ఎక్కడికి దీన్ని చూపిస్తున్నారు? ఈ వార్డు ఒక ఎఫెక్టు 5 వార్డుల మీద చూపిస్తుంది. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను, మొత్తం నేను అందరి దగ్గర తిరిగి అందరికీ చెప్పా. ఎవరు చూసినా మీరు ఎవరి మాట వింటలేదన్నారు. పార్టీ మీది కాదు, పార్టీ ప్రజలది. కార్యకర్తలు చాలామంది ఉన్నారు. మీరు నాయకులు, మీరు మాకు పవన్ కళ్యాణ్ గారు పంపించిన నాయకులుగా మీరు ఉన్నారు అంతవరకే. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఎవరినైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరు మాత్రం నా మీద కక్ష సాధించాలనుకుంటే అది వేరే విషయం. నేను ఇవాళ వరకు ప్రెస్ ముందుకు రాలా. నేను వచ్చా ఈ రోజున. నాకు బాధ జరిగింది. నేను చాలామందికి చెప్పుకున్నా, ఎవరో నా బాధ వినిపిస్తల్లా. నేను తప్పని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చా. కానీ జరిగే డ్యామేజీ మాత్రం ఇక్కడ 5 వార్డుల మీద చూపిస్తుంది ఎఫెక్టు. 5 వార్డుల మీద రేపు పొద్దున జనసేన అంటే కాపులు, బీసీలు అందరూ ఏమైపోతారో. కాపుల్ని తిట్టిన వాళ్ళు, ఇదే జనసేన పార్టీని తిట్టిన వాళ్ళు, ఇదే ఆర్కే గారిని తిట్టిన వాళ్ళు వీళ్ళందరూ మీ పక్కనే ఉన్నారు, మీతోనే పనిచేశారు. ఇవాళ రోజు వాళ్ళందరినీ మీ పక్కనే పెట్టుకున్నాం. నిస్వార్థంగా నేను ఇక్కడ ఉన్న పాండురంగడి గుడి ముందు రోడ్డు భగవంతుడి సాక్షిగా చెప్తున్నా, నేను మిమ్మల్ని అన్నదానికి సందర్భంలో ఏదన్నా ఉందంటే తీసుకురండి. ఏ సందర్భంలో అన్నాననేది కూడా నేను మాట్లాడతా. ఆ ఆధారం నా దగ్గర ఉంది. ఎవడెవడో గొట్టాలు వాగించోడిని పెట్టుకుని చెప్పుడు మాటలు వినేసి పార్టీలోంచి ఎంతమందిని పొగపెట్టి పంపించేస్తారు మీరు. పార్టీ ఏమన్నా మీదా? పార్టీ మీద అనుకుంటున్నారా మీరేమన్నా? నాకు సమాధానం కావాలి. నేను బాలశౌరి గారిని కానీ రవి గారిని కానీ రాధారంగ మిత్రమండలి తరఫున బుల్లెట్ ధర్మారావు గారు కానీ నేను చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇదిగో నేను మ్యాండేట్ తీసుకున్నా. నేను దీని మీద పోటీ చేశా. ఇవాళ సింబల్గా ఇది నా సింబల్. నేను కంటెంట్ నెంబర్ని. నన్ను ఎలా తీస్తారో నాకు రీజన్ ఏంటి? నేనే తప్పు చేశాను? ఏ తప్పు చేయకుండా మీరు ఎలా మారుస్తారో నాకు సమాధానం కావాలి. ఇదే విధంగా నేను 6వ వార్డులో కరోనా టైంలో ప్రతి ఇంటికి వెళ్ళి మెడిసిన్ ఇచ్చా. ప్రతి ఇంటికి వెళ్ళి భోజనాలు పెట్టా, రిక్షా బండి మీద వండుకుని వెళ్ళి. ఎవరు చేశారో? 6వ వార్డులో బూత్ ఏజెంట్లకు ఎవడన్నా ఉన్నాడా? ప్రతి సంఘంలోంచి ఇగో వీళ్ళ 3 తెలుగుదేశంలో కానీ జనసేనలో దీంట్లో ఉన్నారు. వీళ్ళు స్వచ్ఛందంగా ఆ రోజున మజ్జిగ పంపిణీ పెడితే 40 రోజులు వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఆ రోజున ఏ పార్టీలో ఉన్నారు? నేను ఎక్కువ ప్రోత్సాహం చేసే వాళ్ళని, బుల్లెట్ ధర్మారావు కానీ కొట్టి వెంకటరావు గారు కానీ. కనీసం ఎవరు చెప్పినా మీరు వీళ్ళ మాట తీసుకోవట్లా. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా నేను చిలకలపూడి సెంటర్లో అను మై బేబీ హాస్పిటల్ వారిది మెడికల్ క్యాంప్ పెట్టా భారీ ఎత్తున. మీకు ఎంత బలుపుంటే నువ్వు ఈ పని చేసావు? నీకు ఎంత బలుపుంటే చేసావు? నువ్వు ఆ సెంటర్కి వచ్చావు, కేక్ కట్ చేసావు. ఆ పక్కన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక కార్యకర్త నువ్వు ప్రోగ్రాం పెట్టుకుంటే వచ్చి కేక్ కటింగ్ చేయలేను. నువ్వేమి ఇన్ఛార్జు? నువ్వెందుకు చేయలే ఈ పని? నువ్వు రానన్నప్పుడే నేను ఈ బ్యానర్ మీద నీ ఫోటో తీశాను. ధైర్యంగా చెప్తున్నా, నువ్వు నాకు ఇన్ఛార్జి కాదు. నువ్వేం చేసుకుంటావు చేసుకో. నేను దేనికైనా చేద్దాం. నేను బలమైన కార్యకర్తని. నేను బలంగా పోటీ చేశా. వార్డు ఇన్ఛార్జీలు ఎవరో చూపించు, నాకు బూత్ కమిటీలు ఎవరు ఉన్నారో చూపించు, వీళ్ళందరూ ఆ రోజు ఏమయ్యారో చూపించు. నాకు ఇవన్నీ కావాలి. నాకు దీని మీద సమాధానం చెప్పాలి. చెప్పపోతే దీని తర్వాత నా కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. బడేటి రమణాగాడు ఏమీ చేయడం. నాకు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు తాయిలాలు ఇస్తానన్నా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ బెండ్ అవ్వాలా. నా ఇంటి వైపు కూడా చూడమాకడన్నా. నేను పార్టీగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీదగా నడిచా. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నేను వాళ్ళకి ఏమి ఇస్తానో తెలియదు. ఇలాంటి నాయకుడు కావాలి. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అని చెప్పి నేను ఇచ్చా. నేను పార్టీకి ఎవడో రాలా ఆ రోజున వాటిలో. ఇవాళ మీరు ప్రకటించుకుని మీరు వైసీపీకి మీరు కొవ్వొట్టుగా పనిచేస్తున్నారు.
పేరు నాని కోర్టుగా పనిచేస్తున్నారు. పేరు నానిని వాల్జెడ్డి మళ్ళీ ఆఫీస్కి రమ్మని పిలిస్తే నువ్వెవడో వెళ్ళి పిలుస్తావు, నువ్వు రామాక ఆఫీస్కి అన్నావు. 3-4 సార్లు అన్నావు, నన్ను రకరకాలుగా అవమానపరిచావు. నేను ఎలా వస్తాను నీ దగ్గరికి? ఆఫీస్ నీది, అది ఆఫీస్ నీది. నేను నీ ఇంటికి ఎలా వస్తాను నువ్వు నన్ను పొమ్మన్నప్పుడు? కొట్టేంకరావు గారు ఎన్నోసార్లు చెప్పారు, చలంజెట్టి బాలాజీ గారు ఎన్నోసార్లు చెప్పారు. నువ్వు ఎవరి మాట? నిన్న కాక మొన్న మాధవ రాము గారు చెప్పారు, వాల్జెడ్డి మళ్ళీ చెప్పాడు, కొరియర్ శ్రీను గారు చెప్పారు, బాలశౌరి గారు చెప్పారు, మన ఈయన చెప్పాడు రవి గారు. నువ్వెవరి మాట విన్నావు? ఏం చేస్తున్నావు? వైసీపీకి చేస్తున్నావు నువ్వు పని. నువ్వు జనసేన పార్టీకి చేయట్లా. పవన్ కళ్యాణ్ గారు సార్ ఒక్కసారి గుర్తుంచుకోండి, నాలాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. చాలా నష్టం జరిగింది మాకు, డబ్బుగా నష్టం జరిగింది. ఏం జరిగిందని మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, నాలాంటి పిల్లల భవిష్యత్తు పాడైపోతున్న ఆలోచనకే నేను పార్టీకి వచ్చా. నేను ఆర్కే గారి దగ్గర ₹1 తీసుకోవాలా, ఎవరి దగ్గర ₹1 తీసుకోవాలా. ఛాలెంజ్ చేస్తా, నేను ఇలా కూర్చుంటా. ఫలానా బడేటి రమణాగాడు ఫలానా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, పనిచేశాడు, అమ్ముడు పోయాడు అంటే నేను పార్టీలోంచి యువతలకు వచ్చి మీ వెనకాల మీ ఆవుపాలతో మీ కాళ్ళు కడిగి నేను పనిచేస్తా. అంతే, నేను పార్టీకే పనిచేస్తా. ఇవాళ కానీ నాకు ఆఫర్లు ఉన్నాయి, అయినా నేను నా గోడు ఎవడో పట్టించుకోవట్లా. నేను తప్పని పరిస్థితుల్లో నేను రాత్రికి రాత్రి ఆర్కే గారికి ఫోన్ చేస్తే మా తెలిసిన అతను ఉంటే మా మిస్సెస్ మాట్లాడతానంటే కనీసం ఆమె కాడ వచ్చి మాట్లాడే అవకాశం అలా ఎవరో మాట్లాడలేదు, ఇన్ఛార్జిని ప్రకటించేసామన్నావు. అంటే నీ సొంత నిర్ణయమా? ఫోటో నిబంధనలు ఇవ్వా? ఫోటో కాల్స్లు ఇవ్వా? ప్రోగ్రాం పెట్టినప్పుడు నన్ను జిల్లా అధ్యక్షుడు ఫోన్ అయ్యేది, జిల్లా అధ్యక్షుడు ఏదో గ్రూప్లో పేరు నాని గారి నిరసన తెలపాలని కోనే సెంటర్లో పెడితే నువ్వు ఆ ప్రోగ్రాం పెట్టిన 10 నిమిషాలకే నీ పక్కనున్న నీ పిఏ మైకేల్ అనేవాడు తీసాడు. నన్ను ఎందుకు తీయాల్సి వచ్చింది? ఆ రోజు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా, నన్ను రాబోద్దంటారు ఆఫీస్కి. అది కూడా చూపిస్తాను మీకు మీడియా సమక్షంలో, డేట్తో సహా ఉంది. నన్ను ఎంతమంది ఫాలో చేశారో చూడండి ఒకసారి. ఇదిగో చూసుకోండి. జిల్లా అధ్యక్షుడు బండెటి రాము గారు ఇది పెట్టిన వేరే గ్రూప్లో మీడియా గ్రూప్లో పెడితే నేను ఆర్కే ఆర్మీ గ్రూప్లో ఫార్వర్డ్ చేసి నన్ను పెట్టిన 10 నిమిషాలకు తీశాడు. తీసిన పేరు కూడా కింద ఉంటుంది ఎవరు రిమూవ్ చేశారనేది. అంటే నేను పార్టీకి పనిచేస్తే జిల్లా అధ్యక్షుడు పనికిరాడు, జిల్లా అధ్యక్షుడికి చెప్పడానికి ఉండదు, మేము ఎవరికి చెప్పుకోవటానికి ఉండదు, మేము ఎవరికి చెప్పాలి? నా బాధ ఎవరింటారు? నేను బలంగా పనిచేసే కార్యకర్తగా ఇవాళ రోజుకి ఎవడన్నా తిరిగాడా? పార్టీలు ఈరోజు తిరుగుతున్నారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఏదో ఉంది, నలుగురు వచ్చేసి తిరిగేస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి పోతుంది పార్టీ? ఏమవుతుంది? ఎవరిని పార్టీ ఆఫీసు రానివ్వడు, ఎవరిని పని చేయనివ్వడు. ఈయన ఒకడే పని చేస్తాడా? సాటి వర్కర్స్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు వెళ్తే వాళ్ళకి నాగాలు రాశాడు. పవన్ కళ్యాణ్ గారి అభిమానం లేదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు ఏం చేస్తున్నారు? ఆర్కే గారు ఒకటి గుర్తుంచుకోండి, కార్యకర్తగా నేను వాటిలో ఉంటా, మీరు ఇన్ఛార్జ్గా మీరు ఉండరు. మీకు ఇంకేం ఉన్నతమైన పదవి రావచ్చు, రేపు పొద్దున ఇంకా బలమైన పదవి రావచ్చు, కానీ మేము పనిచేసే వాళ్ళం, మమ్మల్ని గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు సార్ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇక్కడ చాలా డ్యామేజ్ జరుగుతుంది బందర్లో. పేరు నానికే పనిచేస్తున్నాడు ఈయన, పేరు నానికే పనిచేస్తున్నాడు. వాటిలో బలమైన ఇన్ఛార్జీలకు పనిచేయట్లా, కార్యకర్తలు కలిపికెళ్తలా. మా గోడు ఇల్పించుకొని ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అర్థం చేసుకోండి. అది నేను చెప్పగలిగేది. అందరికీ నమస్కారం అండి. నా పేరు బుల్లెట్ ధర్మారావు, రాధారంగమిత్ర రాష్ట్ర అధ్యక్షుడిని. ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారి అనుచరుణ్ణి. ఆయన తీసిన చైతన్య రథం సినిమాలు నటించగట్టు నా పేరు బుల్లెట్ ధర్మ అంటారు. ఈరోజు ముఖ్యంగా మచిలీపట్నంలో జనసేన పార్టీ అంక చూసుకుంటే చాలా దౌర్భాగ్యంలో ఉన్నాం. ఎందుకంటే ఆర్కే అనేవాడు ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఇష్టారాజ్యంగా పార్టీని ఒక నియంతలాగా నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మేము రాధారంగమిత్ర మండలి మాకు వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాల్లాగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశయాలు ఒకటిలాగా ఉన్నాయని మేము రాధారంగం మీద రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి మద్దతు పలికితే ఇలాంటి ఆర్కే లాంటి వాళ్ళు పేర్ని నానికి తొత్తుల్లాగా పేర్ని నాని ఏ వార్డులో పెట్టమంటే ఆ వార్డులో కౌన్సిలర్లు పెట్టాడు. ఈ బందరం మొత్తం అందరూ తెలిసిన ప్రజలు. అలాగే మా 6వ వార్డులో బడేటి వెంకటరామన్ అనే వ్యక్తి నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తూ అందరినీ కలుపుకుని ఒక కాపులేనే కాదు అన్ని కులాలను కలుపుకుని పాపం ఆయన చాలా కష్టపడి చేశాడు. అన్ని రకాలుగా మాకు కూడా ఏ కార్యక్రమం చేసినా ఆహ్వానించేవాడు రాధారంగం మిత్రమల తరపునే. ఈ రోజున నేను పవన్ కళ్యాణ్ గారు నాకు అత్యంత ఆప్తులైన నాదెళ్ల మనోహర్ గారు నాకు కబురు చేస్తే ఎక్కడా కూడా రంగాగారి దండే లేదంటే మచిలీపట్నం నా ఆధ్వర్యంలో నాదెళ్ల మనోహర్ గారితో దండించిన ఏకైక అదృష్టవంతుడు బుల్లెట్ ధర్మ. అది రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది లైక్ చేయడం జరిగింది. అది జీర్ణించుకోలేని ఈ యొక్క ఆర్కే గారు కేవలం నేను నాదెళ్ల మనోహర్ ద్వారానే పవన్ కళ్యాణ్ దగ్గర జాయిన్ అయ్యానని నాకు ఇంతవరకు ఆఫీస్కి రమ్మల్లా
ఐ డోంట్ కేర్, నన్ను రాపించండి, నేను రాష్ట్ర నాయకుడిని, తొక్క ఈడు పిలిస్తే అంత పిలవపోతే అంత. నాకు రాష్ట్రం అంతా కూడా రాధారంగ మిత్రుని కమిటీలు వేసుకుంటూ రంగా గారి ఆశయాలు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్నాడో ఆయన ఆశయాలు తగ్గట్టుగా నేను రాధారంగ మిత్రులని జనసేన పార్టీకి మద్దతు పలుకుతూ నేను ముందుకెళ్తున్నాను. అలాగే ఈ రోజున చూస్తే మరి బడేటి రమణని ఇన్ఛార్జిగా తీయటం ఇది చాలా తీవ్రంగా నేను రాధారంగ మిత్రుని ఖండిస్తూ, బడేటి రమణ అనే వ్యక్తి నిస్వార్థంగా చాలా కష్టపడే వ్యక్తి, అలాంటి వ్యక్తిని వదులుకుంటే పార్టీ తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, ఈ యొక్క ఆర్కే అనే ఆయన ఏనాడు పేరు నాని మీద కౌంటర్ ఇవ్వమంటే కౌంటర్ ఇచ్చేవాడు కాదు. ఒక జర్నలిస్ట్ రజనీ గారు వస్తే కౌంటర్ ఇస్తాను నేను పేరు నాని మీద అంటే అమ్మమ్మ నా ఆఫీస్లో వద్దమ్మా దయచేసి అన్న వ్యక్తి ఈ యొక్క ఆర్కే గారు. అందరికీ తెలుసు. అంటే పగలంతానేమో గీతోపద్యాసాలు, రాత్రిపూట పేరు నాని గారితో మంతనాలు. ఇవన్నీ బందర ప్రజలు అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేము రాధారంగ మిత్ర మండలి జనసేనకు పూర్తి మద్దతు పలికాం. ఇలాంటి కోవర్ట్లను కనుక మీరు నమ్మితే రాష్ట్రాన్ని తాకడ పెట్టినాడు చేస్తారండి. అయ్యా బాలశౌరి గారు కానీ కొల్లు రవీంద్ర గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 100 మంది శత్రువులైనా మనం ఎదుర్కొండా వస్తే ఎదుర్కోగల దమ్ము మనకు ఉంది. కానీ మన పక్కనే ఉండి ఆర్కే లాంటి వెనుపోటుదారులు మాత్రం మనం గుర్తుంచుకోండి. చాలా జాగ్రత్త కూడా ఉంటే మీరు కూడా భవిష్యత్తులో బాగుంటుందండి. దయచేసి ఇలాంటి మాటలు మీరు పడొద్దు. ఈ ఆర్కే గారు చేసే అంతా కూడా బందలో చాలా నియంత పోకడ చేస్తున్నాడు. ఎవరిని నమ్మడో ఎవరిని రానివ్వడో. ఏమంటే ఇక్కడ బలమైన నియోజకవర్గం అన్ని వార్డుల్లో కల్లా 6వ వార్డు అత్యధికంగా కాపులున్న వార్డు. 6వ వార్డులో కాపులున్న వార్డులో ఒక కాపు క్యాండిడేట్ని బడేటి రమణని తీయటమంటే అంటే ఇక్కడ ఎక్కువగా జనసేనకు పడతాయి కాబట్టి కావాలని దీన్ని తొంగలో దొక్కి నానికి అవకాశం కోసం ఈయన మారుచ్చాడనే నా యొక్క అభిప్రాయం. ఖబర్దార్, ఒకటే గుర్తుంచుకోండి, రాధారంగ మిత్రుడు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ వెనకాలే ఉంటాం. అలాగే నీ వెనకాల మొన్నటిదాకా తిరిగిన కొంతమంది మహిళలు ఉషా ఏంటి కుమార్ ఏంటి నీకు తెలీదా, వాళ్ళందరూ కూడా నీ ఎంత పోగొని నచ్చకే తెలుగుదేశంలో చేరాల్సి వచ్చింది. మరి ఎందుకని ఈ యొక్క ప్రవర్తన ఎందుకు మార్చుకోవు? ఈ రోజు వరకు నాకు జనసేన పార్టీ ఆఫీస్కి ధర్మా గారు మీరు జాయిన్ అయ్యారని రండి అని ఒక్కనాడని పిలిచావా? పిలవపోయినా మేమేం బాధపడం. ఎందుకంటే మా పని మాది, మా విధి విధానాలు మావి. మేము రాధారంగ మిత్రం నాది ఒకటే బ్రాండు. రంగా గారి ఆశయాల ప్రకారం మేము జనసేనకి సపోర్ట్గా ఉంటాం. ఇన్ఛార్జిగా నువ్వు రేపొద్దున మా బందరికి ఎటువంటి బస్సులో పనికిరావు. రేపొద్దున రాధారంగ మిత్రం అంటే పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు 6వ వార్డులో ఈ యొక్క ఎలక్షన్ టైంలో ఇప్పుడు మంచి భవిష్యత్తు ఉండి జనసేన మంచి అధికారంలో రాబోయే దిశలో నువ్వు ఇప్పుడు ఒక కరడగట్టిన ఒక కార్యకర్తను బడేటి రమణ మారుస్తాం చాలా దుర్మార్గం. దీన్ని మేము రాధారంగ మిత్రం పూర్తిగా ఖండిస్తూ అతనికి మద్దతుగా ఉంటున్నాము. ఈ ఖబర్దార్, ఎవరికైనా కానీ ఈ టైంలో ఏ కార్యకర్తగా అన్యాయం జరిగినా రాధారంగ మిత్రంలో వాళ్ళకి అండగా ఉంటాం. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారైనా నాదెళ్ల మనోహర్ గారి విజ్ఞప్తి తోటే చేస్తున్నాం. బందర్లో జనసేన పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగుండలేదు, కోవర్ట్గా వ్యవహరిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాలశౌరి గారైనా కొల్లు రవీంద్ర గారిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పార్టీని అభివృద్ధిలో తీసుకురావాల్సిందిగా రాధారంగ మిత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.